నేనే నీ సొంత మనవరాల్ని తాతయ్య. నీ సొంత మనవరాలికే నువ్వు శాల్వా కప్పి సన్మానం చేసినావు. మీ ఇంట్లో పెరిగిన అనాథ ఇంత సాధించిందని పొంగిపోతుర్రే. అదే నేను నీ కొడుకు కూతున్నని తెలిస్తే ఇంకెట్లుంటుందో చూడు. నేనే జడ్జి గారి అసలైన వారసురాలనని చెప్పుకునే రోజు ఎప్పుడొస్తుందో తెలియదు కానీ అటువంటి రోజు నా జీవితంలో ఒకటొస్తుంది జడ్జి తాత. గప్పటి వరకు నేనెవ్వరన్నది ఎవ్వరికీ తెలియకూడదు. ఆదిత్య గారు నా మాటలు విన్నారా ఏంది? వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఆనంది. కానీ నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు కాదు. మరి దేనికండి? అది యాక్చువల్లీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. దేని గురించండి? నాకు తెలియని నీ గురించి, అలాగే నేను తెలుసుకున్న నీ గురించి. అదేంది ఆదిత్య గారు ఏదో విన్నట్టే మాట్లాడుతున్నారేంది? ఆనంది అంటే ఎల్ఎల్బి చదువుకున్న అమ్మాయి అని, నిన్ను సింహాద్రి గారు పద్మగారు పెంచుకున్నారు అని, ఇంకెవరో నీకు సపోర్ట్గా ఉన్నారని, ఆ సపోర్ట్గా ఉన్న మనిషిని కాపాడ్డానికే నువ్వొచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావని ఇంతవరకే నాకు తెలుసు. అమ్మయ్య, ఆదిత్య గారు నా మాటలు వినలేదులే. కానీ ఈరోజు ఇంతవరకు జరిగిన నీ పూర్తి జీవితాన్ని అందరి మాటల్లో, నీ మాటల్లో వింటుంటే నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది ఆనంది. చిన్న వయసులో అమ్మా నాన్నల నుండి దూరమైన దగ్గర నుండి ఎల్ఎల్బి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించే వరకు జరిగిన నీ ప్రయాణంలో నువ్వు చూసిన కష్టాలు, నువ్వు పడ్డ బాధలు, కన్నవాళ్ళెవరో తెలియక వాళ్ళ కోసం నువ్వు పడ్డ తపన, ఇవన్నీ విన్న తర్వాత నీ గొప్పతనాన్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆనంది. యు ఆర్ నాట్ వన్ ఇన్ ఆల్. అన్ని కష్టాల్ని దాటుకొని గెలవాలి అంటే ఎంత బ్రేవ్ హార్ట్ ఉండాలి. ఇలాంటి వాళ్ళని దూరంగా చూస్తేనే చాలా ఆనందపడతాను ఆనంది. అలాంటిది నువ్వు నా పక్కనే ఉంటున్నావు. అలా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆనంది. నువ్వు చాలా పెద్ద లాయర్ అవుతావని ఆఫీస్ నుండి బస్తీకి వెళ్ళేటప్పుడు ఆ రోజు కారులో నీతో అన్నాను, గుర్తుందా నీకు? నువ్వు చాలా పెద్ద లాయర్ అవుతావా ఆనంది? గుర్తుందండి. ఎస్, ఆ రోజు నీ గురించి ఏమీ తెలియక నువ్వు పెద్ద లాయర్ అవుతావన్నాను. నువ్వు పెద్ద లాయర్ అవ్వడం మాత్రమే కాదు, నువ్వు న్యాయ వ్యవస్థలోనే ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతావు. కాబోయే లాయర్ గారికి ఆల్ ది బెస్ట్. మీకింత దగ్గరైనందుకు, నన్ను ఇంతలా మీ మనసులోకి తీసుకున్నందుకు, మీ భార్యగా కూడా నాకు సన్మానం జరిగేటట్టే ఉంది. మనం ఇంకెప్పటికీ వేరు కాము అన్న నమ్మకం కలుగుతోంది. శివయ్య, ఈ ప్రేమ ఇట్లనే ఉంటే తొందరలోనే ఆదిత్య గారు అగ్రిమెంట్ చింపి డస్ట్బిన్లో వేస్తారు. ఇంకా నాయన కూడా నాతో మాట్లాడిందంటే నా కష్టాలన్నీ తీరిపోయినట్టే.